హాయ్ అందరికీ, నేను మీ హారికని. అయితే పొద్దుగాలనైతే వంకాయ కూరనైతే స్టార్ట్ చేసిన. అది ఎట్లుంటుందో తెలియదు. అయితే కవర్ల నుండి వంకాయలు తీసి కడిగి పెడదామనంటే అసలు నా చేతులనే ఆగుతలేవు. అయ్యా అదేందో నాకు అర్థం కాదు. ఇక మనకు చాకుతో కడిగేరాక కత్తెర పట్టి అయితే కడిగేసిన. అట్లా కూడా మనకు కట్ కాలేదు. ఇక మళ్ళీ లాస్ట్కి అయితే చాకే పట్టిన. చాకు పట్టి కట్ చేసిన ఫ్రెండ్స్. కట్ చేయంగా నాకు అంత ఆగమాగం ఏమో ఇది ఏదో అవుతుంది అనిపిస్తుంది. మనం ఆగుతాం. ఇక ఆటుమూట అయినా కడిగేసినాం. కడిగేసి మసాలా, కారం, ఉప్పు అవన్నీ నింపిన ఫ్రెండ్స్. అది నింపుతా అంటే నా చేతు మండుడు ఒక సైడు, అది నింపకపోతేనేమో కూరనేమో టేస్ట్ రాదు. లాస్ట్కి నింపిన, అటనిటనైతే నింపేసిన. ఇక అవి కట్ చేస్తానంటే అవి మనకు కట్టే అయితే లేవు. ఇవో నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఇవో మళ్ళీ ఘోరంగా ఉన్నాయి. అవి చూడు రాకుండా. ఫైనల్లీ అయితే లాస్ట్ కట్ చేసిన ఫ్రెండ్స్. కట్ చేసి కారం, ఉప్పు, మసాలా అన్నీ కలిపేసుకున్న ఒక గిన్నెలో. కలిపేసుకొని ఆ వంకాయలకు అది ఏందో నాకు ఏదన్నా వంట చేస్తా అంటేనే ముందు అన్నీ అయిపోయి ఉంటాయి డబ్బాలల్లో. ఏం చేద్దామంటావు మరి? ఇక మళ్ళీ అన్నీ పోసుకొని అన్నీ కలుపుకుంటున్నా ఫ్రెండ్స్. వంకాయలను కడిగేసిన దాంట్లో ఆ కారం, ఉప్పు, మసాలా అవన్నీ కలుపుతున్నా ఫ్రెండ్స్. ఇక మన స్టైల్ ఏమైనా తక్కువ ఉంటుందో వీడియోలలో కనబడాలని అది కారం ఇట్లా అంటే అది మొత్తం కిందనే పోయింది ఫ్రెండ్స్. అదంతా నీట్గా వేసుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేసుకొని పెట్టుకున్నా ఫ్రెండ్స్. లాస్ట్కి అయితే నింపిన అందులో. అది ఎటో ఆగమైంది. ఫైనల్లీ కూరనైతే స్టవ్ అంటూ పెట్టుకొని కూరనైతే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. తాలిపేయంగా అది సగం మాడిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్కు ఇట్లా అయిన తర్వాత వెంటనే పసుపు వేసి అవి వేసిన. అవి వేస్తే అది గూటుకు ఎక్కడ వశపడక తుమ్ములు అందులో వేసి గెలుపుతున్నా ఫ్రెండ్స్. లాస్ట్ ఫైనల్లీ అయితే అట్లా అయింది. అట్లా అయినాక మన మూత పెట్టి తీసే వరకు అది ఏదో కర్రెగా కొడుతుంది. ఆ కారం అంతా మాడిపోయేలాగా ఉన్నది అనేసిన. తొందరగా గెలికి ఒక 5 minutes ఉంచిన. 5 minutes ఉంచి కథం స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసిన ఫ్రెండ్స్. నా వంకాయ కూర అయిపోయింది. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.